అజామిలుడికి ఒక కలలాగా వచ్చింది. యమదూతలు వచ్చి లాక్కుపోతూ ఉన్నారు. ఈలోగా విష్ణుదూతలు వచ్చారు. వాళ్ళిద్దరి సంభాషణ. వద్దు వద్దు, వదిలేసేయండి వీడిని, చచ్చేటప్పుడు నారాయణ అన్నాడు కదా అని అన్నారు విష్ణుదూతలు. అంటే ఇదేమిటండి, ఇన్ని రోజులు పాప పనులు చేసి ఇప్పుడు చచ్చిపోయేప్పుడు నారాయణ అంటే మేము వదిలేయాలా అని అన్నారు. ఏమో మీ యజమాని అడగండి అన్నారు. అంటే సరే వాళ్ళు వెళ్ళి యమధర్మరాజుని అడిగారు యమదూతలు. ఏమండి ఇలా అంటున్నారు విష్ణుదూతలు, మావాడు కాదుట, మేము తీసుకురాలేముట, మన లోకానికి రాట, వాళ్ళ లోకానికి విష్ణు లోకానికి తీసుకెళ్తారట, ఎందుకు ఇన్ని రోజులు పాపం చేశాడు కదా అని అడిగితే లేదు చచ్చేటప్పుడు నారాయణ అన్నాడు అందుకనే తీసుకుపోతాము అని అంటున్నారు వాళ్ళండి. అంటే అవునవును, వాళ్ళు చెప్పింది నిజమే. ఎప్పుడు ఇలా నారాయణ స్మరణ చేసేవాళ్ళు, భగవన్నామ స్మరణ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గరికి పోవద్దు, వాళ్ళని మనం పట్టుకోలేము, వాళ్ళు మనవాళ్ళు కాదు, వాళ్ళు మన లోకానికి వచ్చేవాళ్ళు కాదు అని ఆ యమధర్మరాజు చాలా స్పష్టంగా పిలిచి మరీ చెవిలో చెప్తాడు. ఆయన రహస్యం చెప్పినట్టుగా, జాగ్రత్త జాగ్రత్త, వాళ్ళతో పెట్టుకోకండి, లేనిపోంది సమస్య అని అంటాడు. అంటే సరే వీళ్ళు వెళ్ళిపోయారు, ఇటు విష్ణుదూతలు మాయమైపోయారు. లేచాడు అజామిలుడు. తెలిసింది ఇదేదో స్వప్నంలాగా అయిపోయింది అని. నిజంగా వచ్చారు వాళ్ళు లాక్కెళ్ళటానికి. కాకపోతే వీళ్ళు ఇలా సంభాషణ చేసుకుని వెళ్ళిపోగానే లేచి అజామిలుడు, ఇదేంటిది, నేను ఇన్ని రోజులు పాప పనులు చేశాను, ఏదో నా బిడ్డని పిలవాలని చెప్పి నారాయణ అన్నాను, బిడ్డ పేరు నారాయణ, చివరివాడు. చాలామంది ఉన్నారు, వాడికి 12-13 మంది ఉన్నారు పిల్లలు. వాళ్ళలో ఒక పిల్లవాడికి చివరి వాడికి నారాయణ అని పేరు పెట్టుకున్నాడు. వాడంటే చాలా ఇష్టం. వాడిని పిలిచాడు, వాడి మీద ప్రేమతో, చచ్చిపోతున్నాడు కదా అని, నారాయణ రారా అని. ఇది ఈ పేరు ఊరికినే ఏదో తమాషాగా వాడిని పిలవటానికి పిలిచినా కూడా దీంతోనే విష్ణుదూతలు వచ్చేశారు, మేము విష్ణులోకానికి తీసుకెళ్తామన్నారే. అసలు నిజంగా నేను మనస్సు పెట్టి కనుక భగవన్నామస్మరణ చేస్తే దాని ఫలం ఎట్లా ఉండొచ్చు అని చెప్పి ఈ పాప పనులన్నీ మానేశాడు. మానేసి హరిద్వార్కి వెళ్ళాడు. వెళ్ళి అక్కడ చక్కగా మంచి జీవితాన్ని సాగించి చివరి దశలో భగవన్నామస్మరణ చేస్తూ భగవత్ స్మరణలో శరీరాన్ని విడిచిపెట్టాడు. నిజంగానే వైకుంఠాన్ని, ముక్తిని పొందాడు అని మనకి భాగవతంలో కనిపిస్తుంది.